నమస్తే, నేను మీ త్రిపుర. యాక్చువల్గా బిగ్ స్క్రీన్ మీద కనిపించే హీరోసే రియల్ హీరోస్ కింద మనం వాళ్ళు చేసే అడ్వెంచర్స్ అండ్ ఫైటింగ్స్ వల్ల అనుకుంటూ ఉంటాం. కానీ మన కోసం, మన దేశం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి రాత్రి పగలు అనే తేడా లేకుండా -డిగ్రీల్లో కూడా మన కోసం కష్టపడే ఇండియన్ ఆర్మీ కదండి రియల్ హీరోస్ అంటే. అలాంటి రియల్ హీరోస్లో ఒకరు రిటైర్డ్ ఆర్మీ పర్సన్ మిస్టర్ నర్సయ్య గారు మనతో ఉన్నారు. ఇండియన్ ఆర్మీలో ఆయనకున్న అనుభవాలన్నీ కూడా ఆయనతో మాట్లాడి మనం తెలుసుకుందామండి. నమస్తే నర్సయ్య గారు. నమస్తే, జై హింద్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ధన్యవాదాలండి. యాక్చువల్లీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ మూవీస్లో హీరోస్ని చూస్తాం, కానీ రియల్ హీరో, నేషనల్కి రియల్ హీరోస్ మీరు. మిమ్మల్ని ఇంత మీ ఎక్స్పీరియన్సెస్ కానీ అన్నీ షేర్ చేసుకోవడానికి, చూడడానికి కాదు కదా, మీతో మాట్లాడడానికి నాకు ఒక గూస్ బంప్స్ అన్నవి వస్తున్నాయి. సో హ్యాపీ అండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. అండ్ ఇప్పుడు హైదరాబాద్ అన్నది అట్మాస్ఫియర్స్ కూడా ఒక 20 డిగ్రీస్ వరకు వచ్చేసింది. అది -20 అండ్ -40 కూడా అవ్వచ్చు. మేబీ మీరేమన్నా అలాంటి ఎక్స్పీరియన్సెస్ చేసి ఉండొచ్చు కూడా. అలాంటప్పుడు మాకైతే హోమ్ సిక్ అయితే నాకైతే వచ్చేసి ఉంటుంది. బట్ మీకు అలాంటివి ఏమైనా ఎక్స్పీరియన్సెస్ అయినాయి అంటారా? చాలా అండి. 89 నుంచి పడితే మన 2000 వరకు తవాంగ్ చైనా బార్డర్లో ఉన్నానండి. సో చాలా అది రిమెంబరబుల్ డేస్, అంటే అది ఒక మెమరబుల్ డేస్. ఏంటంటే అక్కడ -1 ఉంటుంది. సూర్యోదయం మన భారతదేశంలోనే మొదటిగా సూర్యోదయం ఇటువంటి ప్రాంతం కూడా అదే. మీరు అన్నట్టుగా అది చెప్పలేనండి. అది ఆ -40 అనేది వింటేనే మనం గగురుపాటు, మన శరీరం అంతా కూడా ఇదైపోతుంది. బట్ అటువంటి దాంట్లో కూడా చేశాము, చేస్తున్నాము, చేస్తూనే ఉన్నామండి. మనకు తెలిసి తెల్లక ప్రతి అనుక్షణము మన యొక్క భారత సైనికులు తప్పకుండా కనురెప్ప మాటలు జరిగేటువంటి ఇన్సిడెంట్ను కనుగొని అది ఎంత మైనస్లో ఉన్నా ఏ విధమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంటాము. తర్వాత ఆ యొక్క ధైర్యము, సాహసం అనేది ఒక ట్రైనింగ్ ద్వారానే వస్తుందండి. ఇవన్నీ చాలా చూసాము. సో ఈ వాతావరణం చూస్తే మన బ్యూటిఫుల్ వాతావరణం అండి. మనం ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ వాతావరణం అయితే చాలా బ్యూటిఫుల్. నార్త్ సైడ్ వెళ్ళినట్టయితే, మన హిమాలయస్లో వెళ్ళినట్టయితే ఆల్మోస్ట్ ఎంటైర్ ఇయర్ కూడా మనకు పూర్తి -లోనే ఉంటుంది. ఒక మే, జూన్ తప్పండి. ఆల్మోస్ట్ అంతా మీరు టఫెస్ట్ ఏరియా ఆ టైంలోనే మ్యాక్సిమం గడుపుతారు. అవునండి. కానీ ఆ టైంలో హోమ్ సిక్ అవి ఉంటాయండి. అంటే మాకైతే ఉంటాయి కదా నార్మల్ పర్సన్స్కి, మీరు స్పెషల్ కదా. సో దాంట్లో మేము తీసుకునే ప్రికాషన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి కనుక తక్కువ అండి అటువంటివి. అది ఏదైతే ధైర్యం ఉందో ఆ ధైర్యమే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ అంటేనే ఆ వర్డ్ కానీ సెంటెన్స్ కానీ వింటేనే అసలు ఒక రకమైన ఫీల్ వస్తుంది. ఒక జలద్రింపు అనొచ్చు. సో అక్కడ అసలు ఒక కామన్ పర్సన్ని ఆర్మీ పర్సన్, ఒక స్ట్రాంగెస్ట్ ఆర్మీ పర్సన్ కింద చేయాలి అంటే అది చాలా నార్మల్ విషయం కాదు. అలాంటి చోట అసలు ఎలా ఒక స్టెప్ కామన్ పర్సన్ ఎలా జరగడానికి మనకి అక్కడ ఛాన్సెస్ ఉంటాయి? అసలు ప్రాసెస్ ఏంటంటారు? ముఖ్యంగా ఆర్మీకి వెళ్ళాలనేటువంటి దృఢ నిశ్చయం ఉంటే తప్ప అక్కడ ట్రైనింగ్ని ఎదుర్కొనేటువంటి శక్తి సర్వసాధారణంగా రాకపోవచ్చు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ దృఢత్వము, నేను వెళ్ళాలని సంకల్పంతో ఉంటారు కనుక ఆ ట్రైనింగ్కు వాళ్ళు దానికి అలవాటు పడిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి. బయట లైఫ్కి ఆర్మీ లైఫ్కి చాలా డిఫరెంట్ ఉంటుందండి. అయితే ఇక్కడ ఏంటంటే మనిషిలో ఎదగాలి, నేను చేయాలనే తప్పన్న ఉంటే తప్ప ఆ ట్రైనింగ్ని ఎదుర్కొనేటువంటి శక్తి కనిపించదు. కనుక ఎప్పుడైతే మనము ఆర్మీ ట్రైనింగ్కై వెళ్తామో, వెళ్ళిన ఆ క్షణం నుండి ఆ అట్మాస్ఫియర్ మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. మనం అక్కడ జరిగేటువంటి డిసిప్లిన్ సిస్టమ్ కావచ్చు, మనకు ఆ ఫుడ్ సిస్టమ్ కావచ్చు, ప్రతిదీ కూడా మనకి దానికి అనుకూలంగా మార్చుకుంటుంది. ఉదాహరణకి మనం సివిల్ లైఫ్లో ఎప్పుడు లేస్తామో ఎలా ఉంటుంది, ఇట్ ఈస్ అన్డిసిప్లిన్డ్ సిస్టమ్స్ అంటాం మనం. అయితే ఒక్కసారి మనం వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఉదయాన్నే లేచి ఉదయం నుంచి మనం సాయంత్రం పడుకునే వరకు ఉన్నటువంటి రెగ్యులర్ యాక్టివిటీస్లో ఒకటి
నిమగ్నమై ఉంటాము. రెండవది శారీరక దృఢత్వానికి తగినటువంటి ట్రైనింగ్స్కు మనము బేసిక్గా 1 by 1 డ్రిల్ అని ఫిజికల్ ట్రైనింగ్ అని ఇవన్నీ చేస్తుంటాం. అంటే దానికంటే ముందు ఇంకొక విషయం ఏంటంటే వెళ్తాం అనుకోవడం వేరు, ఆ భగవంతుడు అవకాశం కల్పించడం వేరు. ఇక్కడ ఏంటంటే వెళ్తానన్నటువంటి దృక్పథం ఉంది, బట్ ద గాడ్ గిఫ్ట్ ఏంటంటే మెడికల్ సైడ్లో మీకు ఎటువంటి సమస్య ఉండకూడదు అనేటువంటి దీన్ని మెడికల్గా మ్యాండేటరీ అంటాం మనము. మెడికల్ ఫిట్నెస్ ఉంటేనే ద ఫిజికల్ ఫిట్నెస్ అండ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ అవర్ ఎఫర్ట్స్. అంటే ఫస్టే రిటర్న్ ఎగ్జామ్ రాయాలి. అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే రిటర్న్ ఎగ్జామ్ తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ చూస్తారు, బట్ మ్యాండేటరీ వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ ఈజ్ మ్యాండేటరీ. కంపల్సరీ మెడికల్ ఫిట్నెస్ అనేది కంపల్సరీ అవసరం. ఉదాహరణకు అతను జంప్ చేయలేడు, ఫిజికల్గా ఏదైనా తక్కువ ఎక్కువ ఉన్నా ఈ కెన్ మేనేజ్ దట్ ఈజ్ ఎఫర్ట్స్తో. అంటే ఆ యొక్క అతని ఎఫర్ట్స్తో గట్టి పట్టుదలతో మిగతా అన్ని రన్నింగ్ చేయడం కావచ్చు, ఇవన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే రిటర్న్ టెస్ట్ని కూడా ఫేస్ చేయొచ్చు. కానీ మెడికల్ టెస్ట్లో ఎక్కడ కూడా మన శారీరకంగా కానీ ఎక్కడ కూడా అన్ఫిట్నెస్ ఉంటే మాత్రం మనం అర్హులం కాదు, ఎలిజిబిలిటీ ఉండదు. అండ్ మినిమం క్వాలిఫికేషన్ కూడా ఉంటుంది అంటారా? క్వాలిఫికేషన్ ఉంటుందండి. ఇంతకు ముందు అయితే ఎలా చేసేవాళ్ళంటే బిలో 10th అనే దాన్ని కూడా తీసుకునేవాళ్ళు. దాంట్లో ఎలా ఉంటుందంటే మనకు రకరకాల ట్రేడ్స్ ఉంటాయి, బేస్డ్ ఆన్ దట్ ఎడ్యుకేషన్ దాని మీద వాళ్ళకు దానికి తగ్గట్టుగా వాళ్ళు అనౌన్స్ చేసే ముందు రిక్రూట్మెంట్ చేసే ముందు చెప్తారు అంటే ఈ క్వాలిఫికేషన్తో ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయటువంటి మనం ముందుగా తెలుస్తుంది కనుక. ఈవెన్ ఈ రోజు ఉన్నటువంటి దాన్ని చూస్తే ఈవెన్ డబుల్ గ్రాడ్యుయేట్ చేసి కూడా పీజీ చేసిన వాళ్ళు కూడా ఏదైనా ఒకటి వస్తే వెళ్దామన్నటువంటి దీంట్లో ఉన్నారు. బట్ అక్కడ ఏంటంటే వాళ్ళకు ఈ ఫిజికల్తో పాటు మెడికల్ అనేది వాళ్ళకు కలిసి రాకపోవడంలో చాలామంది వెనుదిరిగి రావాల్సినటువంటి అవసరాలు కనిపిస్తున్నాయి. సో హెల్త్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇక దానికి ముఖ్యంగా చెప్పాలంటే మనము ఫిజికల్ ఫిట్నెస్ ఏదో ఒకరోజు నేను పరిగెడితేనే వస్తుందని మాత్రం కాకుండా ఈ యూత్ని కూడా మనం అంటే ఆ సంకల్పం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఉదయాన్నే లేచి కొద్ది గొప్ప బాడీకి అంటే మన శారీరక శ్రమనిస్తూ శారీరక మూమెంట్స్ ఉండడం వల్ల అక్కడ సులభతరం అవుతుంది. ఇప్పుడు డే అన్నది ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అంటారు? 4 గంటలు 3:30 నుంచి స్టార్ట్ అవుతుందండి. బ్రాహ్మీ ముహూర్తం. ఓకే. ఉదయం ప్రారంభమైనటువంటిది చివరికి రాత్రి పడుకునే టైం కూడా మనము ఆ యాక్టివిటీస్లోని నిమగ్నమే ఉంటాం. సో అరౌండ్ పడుకునేసరికి కూడా ఒక్కొక్కసారి ట్రైనింగ్లో బేసిక్ ట్రైనింగ్లో అయితే మనకు 11, 12 కూడా అవుతుందండి రాత్రి. అంటే టోటల్ డే అంతా ఇంకా ఎక్సర్సైజెస్ చేయిస్తారు? నాట్ ఎక్సర్సైజ్ మేడం, దాంట్లో డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. మనము బేసిక్ ట్రైనింగ్ అంటే మ్యాండేటరీ. బేసిక్ ట్రైనింగ్లో ఫస్ట్ డ్రిల్ ఉంటుంది, పీటీ ఉంటుంది, వెపన్ ట్రైనింగ్ ఉంటుంది, తర్వాత ఇన్స్ట్రక్టర్ మోటివేషన్స్ క్లాసెస్ ఉంటాయి. అంటే బేసిక్ ట్రైనింగ్లు ఉన్నప్పుడు ఎలా మనం ఉండాలి అనేటువంటి దాని మీద ఒక పూర్తి అవగాహన కల్పిస్తారు. టైంలో ఏమాత్రం లేట్ అయినా కూడా అక్కడ కూడా ఎక్సెప్ట్ చేయరు. ఒక్కొక్కసారి పనిష్మెంట్స్ ఉంటాయి. ఒక గ్రౌండ్ నుంచి ఒక గ్రౌండ్కి వెళ్ళాలంటే కూడా పరిగెత్తుకొని వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. ట్రైనింగ్లో ఉన్నప్పుడు మాత్రం ఆహారానికి కొంచెము తింటే మరి పరిగెత్తలేరమన్నది కొంచెం సిస్టమ్ లిమిటెడ్గానే ఉంటుందండి. అంటే ఇప్పుడు డే అంటే అలా మ్యాక్సిమం ఇలా స్లాట్స్ కింద ప్రతిదీ డివైడ్ చేసి ప్రాపర్గా గైడ్ చేస్తూ ఉంటారు. సో రైట్. ఇప్పుడు యూజువల్గా కొన్ని ప్రొఫెషనల్స్లో ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటే చాలు అంటారు. మరి కొన్ని వాటిల్లో మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటే లైక్ సాఫ్ట్వేర్ జాబ్స్ అనుకోండి, వాళ్ళు మైండ్ ప్రాపర్గా ఉంటే చాలు. మన ఆర్మీ జోన్లో ఫిజికల్ అండ్ మెంటల్ అన్నది 2 బ్యాలెన్స్డ్గా ఉండాలి. సో దానికి ఆర్మీలో ఎట్లా బ్యాలెన్సింగ్ ట్రైనింగ్ ఇస్తారు? బేసిక్ ట్రైనింగ్లోనే మనకు ముఖ్యంగా ఫిజికల్ ట్రైనింగ్తో పాటు మెంటల్గా ఒక ఏదైనా ఇన్సిడెంట్ సంభవించినప్పుడు మనం ఇమీడియట్లీ రియాక్ట్ ఎలా కావాలంటే ఆటోమేటిక్ వస్తుంది. ఉదాహరణకు మనం ఫైరింగ్ చేస్తున్నామండి, ఫైరింగ్ చేసేటప్పుడు వీఆర్ మన విజన్ ఏంటంటే మనం ఎక్కడ ఫైర్ చేయాలనేటువంటి దాంతో మనకు కంప్లీట్ మైండ్లో కూడా ఆ చురుకుదనం వస్తుంది. అంటే మనం మెంటల్గా మన స్వామి వివేకానంద్ గారు చెప్పినట్టుగా ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. ఎప్పుడైతే ఫిజికల్గా ఉంటామో మన ఆలోచన విధానము మనం చేసే ప్రతిదీ కూడా దానికి పర్ఫెక్ట్గా ఉంటుంది, అంటే ప్లాన్డ్గా వెళ్తాము. ఇక్కడ ఏంటంటే దీనికి ఆ బేసిక్ ట్రైనింగ్ ఏదైతే చెప్పామో అది ఒకటి సరిపోతుందండి. అంటే మన మెంటల్గా ఏ విషయం వచ్చినా ఎటువంటి ఇది వచ్చినా కానీ చాకచక్యంగా దాన్ని ఎదుర్కోవడానికి ఒక
మనకు పూర్తి స్ఫూర్తి లభిస్తుంది ఆ బేసిక్ ట్రైనింగ్తో, అటు శారీరకంగా, రెండవది మెంటల్లీ. ఓకే, రైట్. అంటే ఇట్లా మీరు బ్యాలెన్స్ చేస్తారు ఆర్మీలో అయితే ట్రైనింగ్లో. అండ్ ఇప్పుడు ఈ ట్రైనింగ్లో కొంతమంది స్టార్టింగ్లో వీక్గా ఉండొచ్చు, కొంతమంది స్ట్రాంగ్గా ఉండొచ్చు. సో అందరికీ ఈక్వల్ ట్రైనింగ్ ఇస్తారా, లేకపోతే వీళ్ళని సెపరేట్గా ఫిల్టర్ చేసి వాళ్ళకి సెపరేట్గా ఇస్తారంటారా? అయితే మనం ఎలాగైతే ఎడ్యుకేషన్లో కూడా వీక్ స్టూడెంట్ అనేటువంటి కొంచెం సపరేట్ చేస్తాము, వాళ్ళకి ఎక్స్ట్రా కోచింగ్ ఎలా చేయాలి ఇంకా పర్ఫెక్ట్గా వాళ్ళకు ఇన్స్ట్రక్టర్స్ ద్వారా, ఉదాహరణకు ఇప్పుడు జంపింగ్స్ ఉన్నాయి, 9 feet డీప్ జంపింగ్స్ ఉన్నాయి, తర్వాత రోప్ ట్రైనింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే వీక్ స్టూడెంట్స్కి, అంటే కొంచెం శారీరకంగా అతను వీక్ ఉన్నప్పుడు శారీరకంగా ఫస్ట్ అతను శారీరకంగా ఎదిగి ఏ విధమైన ట్రిక్స్తో అతను వాటిని క్లైమ్ క్రాస్ చేయగలుగుతున్నటువంటి స్పెసిఫిక్గా వాళ్ళకు సపరేట్గా అవసరం వస్తే ఈ టైం అంత అయిన తర్వాత స్పెషల్ క్లాస్ లాగా పెట్టి వాళ్ళని కూడా మాతో పాటు, అంటే ఈక్వల్ ట్రైనింగ్ అనేది అది అవసరం. అక్కడ తక్కువ ఎక్కువ ఉండడానికి లేదు. రన్నింగ్ చేయాలంటే అందరు రన్నింగ్ చేయాల్సిందే, డ్రిల్ చేస్తే అందరు డ్రిల్ చేయాల్సిందే. ఓకే, సపోజ్ దాంట్లో కూడా చేయడంలో కొంచెం ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళని ఏం చేస్తామంటే సపరేట్గా వాళ్ళని తీసి స్పెసిఫిక్గా ఇన్స్ట్రక్టర్ మళ్ళీ టైం ఇచ్చి అతనికి దానికి పర్ఫెక్ట్నెస్ వచ్చేంత వరకు సపరేట్గా ఎక్స్ట్రా కోచింగ్ లాంటిది. ఓకే, ఇప్పుడు మరి దీనికి ఫిజికల్గా చాలా ఎక్కువ ఎనర్జీ అండ్ అది ఉండాలి, ఫుడ్ కూడా లిమిటెడ్గా ఇస్తానంటున్నారు. అంటే అక్కడ ఏమైనా స్పెషల్గా సబ్స్టిట్యూషన్స్ అవి అన్నీ ఇస్తారా? అంటే మనకి నీ పెయిన్స్ అని ఎంత, అంటే దాన్ని బట్టి ఏజ్ అన్నది ఉన్నది అనుకోండి, సో అట్లా కూడా కేర్ తీసుకుంటారా? అయితే ఫుడ్ అనేది ఏంటంటే ఉదాహరణకి మనము ఆ ఫుడ్ లిమిట్ అనేది కంపల్సరీ ఎందుకు అవసరం వస్తుందంటే ఒక్కొక్కసారి మన శరీరానికి సపోర్ట్ చేయదు. ఉదాహరణకి ఫుల్గా తినేటువంటి సిస్టమ్ ఉంటే మనం మధ్యాహ్నం ఫుల్గా తిన్నాం అనుకోకుండా మనకు మధ్యాహ్నం తర్వాత మళ్ళీ ఈవెంట్స్ ఉంటే దాంట్లో మనం యాక్టివ్గా మనం పాల్గొనడానికి ఆస్కారం ఉండదు కనుక ఆ లిమిట్ అనేది కంపల్సరీ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అది ఉండకపోతే మన శరీరం సహకరించదు. అంటే లిమిట్గా పెడతారు కానీ బ్యాలెన్స్డ్ డైట్ ఇస్తారు, అంతే కదా? బ్యాలెన్స్ డైట్ ఇస్తారు, సఫిషియెంట్గా మనకు కావాల్సిన న్యూట్రియంట్స్, సప్లిమెంట్స్ అన్నవి అందులోనే వచ్చేస్తాయి. సో హెల్దీ ఫుడ్ అయితే ఇస్తారు. ట్రైనింగ్ చేయడానికి పూర్తిగా మనకు ఎనర్జెటిక్ ఫుడ్ ఉంది కనుక మనకు సపోర్ట్గా ఉంటుంది. రైట్ అండి. ఇప్పుడు మరి ఇందాక వీక్ స్టూడెంట్స్ అట్లా అన్నారు, అంటే మా లాంగ్వేజ్లో చెప్తున్నాను నేను స్టూడెంట్స్ అని. ఇప్పుడు మరి అందరికీ ఈ ట్రైనింగ్ పీరియడ్ అనేది ఒకటేసారి కంప్లీట్ అవుతుందంటారు? ఒకేసారి అవుతుందండి. ఒకవేళ వాళ్ళ చివరికి అంటే ఇంత ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు దాన్ని అంటే వాళ్ళు పూర్తి చేసుకోలేకపోతే రిలిగేట్ అనే సిస్టమ్ ద్వారా, అంటే వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ వచ్చే దాంట్లో వీళ్ళని రీజాయిన్ చేసి స్పెసిఫిక్గా ఏ ఈవెంట్ అయితే అతను పూర్తి చేయలేదు, ప్రతి ఈవెంట్స్ని పూర్తి చేయాల్సిందే ఎవరైనా సరే. ఒకవేళ ఈ అని శారీరకంగా లేకపోతే ఆల్ ఆఫ్ సడన్ సిక్ అవడం కానీ అలాంటి కండిషన్స్లో మళ్ళీ అతనికి ఆ ట్రైనింగ్ పూర్తయ్యేంత వరకు వేరే కంపెనీతో కలిపి వేరే వాళ్ళతో కలిపి దాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తారండి. చేయిస్తారు. ఈ ట్రైనింగ్లో మాక్ అన్నవి ఏమన్నా జరుగుతూ ఉంటాయా మీకు? అంటే లేని దాన్ని అక్కడ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి, బికాజ్ రియల్ వాటికి మీరు ఎలాగా వెళ్తూ ఉంటారు, పంపిస్తారు ఆఫ్టర్ ట్రైనింగ్, అలా మాక్ టెస్ట్లు అన్నవి కూడా అవుతూ ఉంటాయా? ఇప్పుడు ట్రైనింగ్ అంతా అయిన తర్వాత రెస్పెక్టివ్ యూనిట్స్కి, అంటే రెజిమెంట్స్ అనొచ్చు, ఇంకా ఆ రెస్పెక్టివ్ యూనిట్స్ పంపించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము అక్కడ అంటే యుద్ధంలో ఎలా పాల్గొనాలి, యుద్ధంలో ఎలాంటి యాక్టివిటీస్, ఎవరెవరి యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, ఎవరెవరి రోల్స్ ఎలా ఉంటాయి అనే దాని మీద ఖచ్చితంగా ఒక 45 days నుంచి 60 రోజుల వరకు మనకు ఖచ్చితంగా ట్రైనింగ్ ఉంటుంది. పూర్తి దాని మీద అవగాహన కల్పిస్తారు. ఇప్పుడు ఉదాహరణ బార్డర్లో అయితే ఎలా ఉండాలి, ఇప్పుడు ఉదాహరణకు మనము ఉన్నటువంటి ఏరియాని మనకు అనుకూలంగా ఎలా మలుచుకోవాలి, ఇది కామోఫ్లేజ్ అంటాం మనం. ఇప్పుడు ఉన్నటువంటి చెట్ల వాతావరణంలో ఉంటే ఏం చేయాలంటే ఆ చెట్ల మధ్య మనం ఉన్నటువంటి మూమెంట్స్ కానీ కనిపించకుండా ఎలా మనము ఇచ్చేయాలటువంటిది ప్రతి సంవత్సరానికి ఒక 45 days నుంచి 2 నెలల వరకు ఖచ్చితంగా ట్రైనింగ్ ఉంటుందండి. ఇది మనం యుద్ధానికి ముందు ఫేస్ చేసేటువంటి ఎటువంటివి వస్తాయి, వాటి ఒకవేళ అలాంటివి వస్తే మనం ఎలా ఫేస్ చేయాలనేటువంటి దాని మీద పూర్తి అవగాహన కల్పిస్తారండి. స్టెప్ బై స్టెప్ వెళ్తారు, అంతే కదండి. అండ్ ఈ ట్రైనింగ్ అన్నది ఒకే ప్లేస్లో జరుగుతూ ఉంటుందా, లేకపోతే అది కూడా మారుస్తూ ఉంటారండి ఏరియాస్? గ్రౌండ్స్ మార్చారండి. అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఉదాహరణకి
ఫైరింగ్ చేయాలి. ఆ ఫైరింగ్ జోన్ అనేది సపరేట్గా ఉంటుంది. తర్వాత ఈ ఫీల్డ్ ఇంజనీరింగ్ సంబంధించింది ఉంటే మన చెరువుల్లో కానీ ఇప్పుడు ఈ నీటికి సంబంధించిన ట్రైనింగ్ చేయాలంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాల్సిందే. తర్వాత మైన్స్ సంబంధించింది ఉంటుంది. అయితే ఆ మైన్స్ సంబంధించినటువంటి ఆ గ్రౌండ్ కూడా సూటబుల్గా ఉండాలి. చాలా ఏరియా వరకు ఎటువంటి మూవ్మెంట్స్ ఉండకూడదు. అలాంటివి ఫిక్స్డ్ ఉంటాయండి. దానికి మార్చడం అనేది ఉండదు. మార్చితే మళ్ళీ అంత పెద్ద ఏరియా, అంత సూటబుల్ ఏరియా దొరకకపోవచ్చు కనుక అవన్నీ కూడా ఫిక్స్ అయి ఉంటాయి. ఇన్స్ట్రక్టర్స్ని బట్టే స్టూడెంట్స్ కూడా అవుతారు. ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి మనం ఇండియన్ సిటిజన్స్ అంటున్నాము. సో అట్లా అటువైపు వాళ్ళకి అటు ఉంటుంది. బట్ ప్రాపర్ ఇన్స్ట్రక్టర్ అన్నది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ కీ రోల్. వీళ్ళని ఎవరు అంటే ఏ బేసిస్ మీద వీళ్ళని అపాయింట్ చేస్తారు? జైన్ అయిన వాళ్ళ నుంచే ఆ ట్రైనింగ్ని ఇవ్వడం జరుగుతుందండి. జైన్ అయిన వాళ్ళతో ఇప్పుడు ఉదాహరణకు మీరు అన్నట్టు కదా, ఇప్పుడు మనం క్లాస్లో ఫస్ట్ అంటే ఆ సబ్జెక్ట్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంటే తప్ప ఫస్ట్ రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అలాగే ఒక పీటీలో ఫస్ట్ వచ్చాడంటే అతనికి పీటీ పరమైనటువంటి ఫిజికల్ ట్రైనింగ్గా, ఫిజికల్ ఇన్స్ట్రక్టర్గా అతనికి పూర్తి అవగాహన కల్పిస్తూ పూర్తి ట్రైనింగ్ స్పెసిఫిక్గా అతనికి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలా దానికి కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. అంటే ఆర్మీలోనే ఆ స్పెసిఫిక్గా అక్కడికి వెళ్ళి అతను ఇన్స్ట్రక్టర్ కోర్స్ చేయడం జరుగుతుంది. అతను నేర్చుకున్నటువంటి ప్రతిదీ కూడా మళ్ళీ ఇక్కడ రిక్రూట్స్గా కొత్తగా వచ్చిన వాళ్ళకు అది నేర్పడం జరుగుతుంది. అంటే అక్కడ ఉన్న వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. లేదు వాళ్ళకు రాదు అనుకుంటే ఇక్కడ మ్యాక్సిమం అక్కడి వాళ్ళకే ఉంటుంది. లేదు ఇంట్రెస్ట్గా ఉండి వాళ్ళని బయట నుంచి అవసరం వచ్చినప్పుడు మాత్రం హైర్ చేసుకొని కొద్ది రోజులకు మాత్రం ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మళ్ళీ నేర్పడం జరుగుతుంది బయట వాళ్ళ ద్వారా. ఆఫ్టర్ ట్రైనింగ్ మీరు ఏ ఏ ప్లేసెస్కి వెళ్ళారు? అంటే రాజస్థాన్ అండ్ మన చైనా బోర్డర్ అవ్వచ్చు, పాకిస్తాన్ బోర్డర్ అవ్వచ్చు. సో ఎక్కడ పంపిస్తారు? అంటే ఏమైనా ఫిక్స్డ్ ప్లేసెస్ ఉంటాయా, లేకపోతే వాళ్ళ చాయిస్ని బట్టి ఇస్తారా? ఇప్పుడు రెజిమెంట్స్కి బేసిక్ ట్రైనింగ్ అయిన తర్వాత నార్మల్గా ప్రతి ఒక్కరిని రెజిమెంట్స్ పంపించడం జరుగుతుంది. ఇప్పుడు నా విషయంలోకి వచ్చేసరికి ట్రైనింగ్ ఎంఈజీ మద్రాస్ ఇంజనీరింగ్ గ్రూప్స్ బెంగళూరులో ట్రైనింగ్ అయిన మరుక్షణం నన్ను అక్కడ నుంచి 202 ఇంజనీరింగ్ రెజిమెంట్ అక్కడ పంపించడం జరిగింది. అలా ప్రతి ఒక్కరిని కూడా ఆ వేకెన్సీస్ని బట్టి పంపిస్తుంటారు. తర్వాత నేను వెళ్ళింది ఫస్ట్గా 1986లో చండీమంది అనేటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ రెజిమెంట్తో జరిగేటువంటి యాక్టివిటీస్లో కంప్లీట్గా పాల్గొంటాం. అంటే ఇది ప్రతి ఒక్కరిని కూడా ట్రైనింగ్ అయిన తర్వాత పంపిస్తుంటారు. నా విషయంలో మొదటిగా అక్కడికి వెళ్ళాను. చండీ మందిర్లో దాదాపు ఒక 2.5 సంవత్సరాలు ఉన్నామండి. కంప్లీట్గా అక్కడున్న పీరియడ్లో కూడా మనకు రెగ్యులర్ యాక్టివిటీస్లో ఈ మార్నింగ్ పరేడ్స్ కంపల్సరీ ఉంటాయి, తర్వాత డ్రిల్స్ ఉంటాయి. తర్వాత అక్కడి నుంచి తవాంగ్ వెళ్ళడం జరిగిందండి. 1988లో 88, 89, 90 వరకు తవాంగ్. ఆ వాతావరణం గురించి ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. ఆ తవాంగ్లో అక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత ట్రైనింగ్ చేసిన వాళ్ళని కూడా అక్కడికి పంపిస్తారు డైరెక్ట్. అంటే ఒక స్పెసిఫిక్గా అక్కడికే పంపించడం కాకుండా నాతో పాటు నాకు తెలిసిన వాళ్ళు వచ్చారు. తర్వాత ట్రైనింగ్ కాగానే వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఈ ఒకేసారి పీస్ నుంచి హై ఆల్టిట్యూడ్కి రావడం వల్ల ఆ క్లైమేట్కు తట్టుకోవడం కొంచెం కష్టం అనిపించిన ఒక 5 to 7 days క్లైమటైజేషన్ అటువంటి సిస్టమ్ ద్వారా ఆ టెంపరేచర్ని బాడీ మెయింటైన్ చేసుకోవడానికి అనుకూలంగా మనం ఒక 7 days మనము బ్యారెక్స్లో ఉండడం జరుగుతుంది. తర్వాత మెల్లిమెల్లిగా మనము బయట అట్మాస్ఫియర్కి మనము అలవాటు పడతాం కనుక ఆ విధమైనటువంటి చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మళ్ళీ చండీ మందిర్ తవాంగ్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. చండీ మందిర్ రావడం జరిగిందండి. చండీ మందిర్ తర్వాత పంజాబ్కి రావడం జరిగింది. బేసిక్ ట్రైనింగ్ చేయకుండా మనం ఏ ట్రైనింగ్ చేయడానికి లేదు. బేసిక్ ట్రైనింగ్ అనేది పాస్ అవుట్ అయిన తర్వాతనే మిగతా వాటికి వాళ్ళ యొక్క ట్రేడ్స్ ప్రకారం వాళ్ళకు ఇచ్చినటువంటి ఏదైతే అపాయింట్మెంట్లు ఇచ్చారో ఆ ట్రేడ్స్ ప్రకారం మళ్ళీ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీరు ఆ బోర్డర్స్కి వెళ్ళినప్పుడు మీరు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఫీల్ అయ్యారు? ఫస్ట్ టైం 86, 87 వరకు రాజస్థాన్లో ఉన్నామండి. అది చాలా గుర్తుండిపోయిన రోజులండి. అది బ్రాస్ ట్రాక్స్ అని చెప్తాం దాని పేరు. అంటే మూమెంట్స్ ఆల్మోస్ట్ యుద్ధాన్ని తలపించే విధంగా మూమెంట్స్ ఉండేవి. ఇంకోటి ఏంటంటే రాజస్థాన్ మనము దినంలో ఉండలేము, రాత్రిలో కూడా ఉండలేము. క్లైమేట్ ఎలా ఉంటుందంటే ఎంటైర్ డేలో వచ్చేసరికి
హైగా మనకు ఆ టెంపరేచర్ పెరిగిపోతుంది. అదే రాత్రి అయ్యేసరికి కంప్లీట్గా మైనస్కి వెళ్ళిపోతాం. అంటే మన దగ్గర ఉన్న వాటర్ కూడా ఫ్రీజ్ అయిపోతుందండి. తర్వాత అక్కడ ఉన్నప్పుడు అనుభవించినటువంటి నా ఇన్సిడెంట్స్ అయితే చాలా ఉన్నాయండి, చెప్పలేము, అది మాటలు చెప్పలేము. ఆ ధైర్యం ఎలా వస్తుందంటే నేను నా దేశాన్ని రక్షించడానికి వచ్చాను కనుక ఎటువంటి సందర్భమైన ఎదుర్కొనేటువంటి ఆ శక్తి మనకు అక్కడ ఉంటుంది. ఏమాత్రం వెనుకంజ వేసేటువంటి సమస్య ఆ పరిస్థితి రాదు కనుక అటువంటి చాలా చూసాము. తర్వాత వాతావరణానికి తట్టుకొని ఆ పరిస్థితి నుంచి బయటపడ్డామండి. గ్రేట్ అండి, వెరీ వెరీ గ్రేట్. ఇప్పుడు మీరు చెప్తున్నారు అక్కడికి వెళ్ళాము రాజస్థాన్ బోర్డర్స్లోను అనేసి. మరి ఆ బోర్డర్లో అటువైపు వాళ్ళు కూడా ఉంటారు కదా, అంటే ఎంత డిస్టెన్స్ ఉంటుంది అంటారు ఆ బోర్డర్కి మనకి వాళ్ళకిను? నార్మల్గా బార్డర్స్లో ఎల్ఏసి అని ఉంటుంది కనుక ఆ మూమెంట్స్ అక్కడ బార్డర్లు జరగవండి. మూమెంట్స్ ఎక్కడ జరుగుతాయంటే ఎక్కడైతే వాళ్ళు ప్లాంట్గా ఉంటారు, ప్లాంట్గా ఉన్నటువంటి ప్లేస్ నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో రకంగా చొడ్డుబాటుకి ప్రయత్నం చేస్తారు. అక్కడ మాత్రం కుదరదు, అది హైలీ ఇంపాసిబుల్. మనం ఉన్నట్టు వాళ్ళ దగ్గర మాత్రం కుదరదు. ఇంకా వాళ్ళు కన్నింగ్గా ఏదో రకంగా రావడానికి తర్వాత వాళ్ళని ఎలా పురిగొల్పుతారంటే మానసికంగా తర్వాత శారీరకంగా ఉన్నటువంటి వ్యక్తులని తీసుకొచ్చి వాళ్ళు పంపించే ప్రయత్నాలు చాలా జరుగుతాయి. వాళ్ళకి అటువంటి బెనిఫిట్స్ని వాళ్ళు చూపిస్తుంటారు, అంటే ఈ బెనిఫిట్స్ మీకు ఇస్తే మీరు చేయండి అని. మన దగ్గర చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మనం చాకచక్యంగా ప్రతిదాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి మనం నిరంతరము మనం చూస్తున్నాము. అంత ఈజీ మాత్రం కాదండి బార్డర్స్లో వాళ్ళు రావడం, లోపలికి రావడం అనేది కాదు. కానీ మొన్న రీసెంట్గా చైనా దానిది విన్నాం కదా, అన్ఫార్చునేట్లీ కొన్ని ఇన్సిడెంట్స్ కూడా మనకి అమరవీరులు కూడా అయ్యారు. చాలా విషయాలు మనం బయట చెప్పకూడదు, బట్ మన ప్రతిదాన్ని చాకచక్యంగా ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు మన దగ్గర ఉన్నాయి. ఇంటెన్షనల్లీ దే ఆర్ క్రియేటింగ్ ద న్యూసెన్స్, అంటే ఏదో రకంగా ఉన్నటువంటి టాపిక్స్ని డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశాలతో అప్పుడప్పుడు వీళ్ళు ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. బట్ వాళ్ళకి కావాల్సిన గుణపాఠం కూడా నేర్పడం జరిగిందండి. ఇంకా లైఫ్లో కూడా అలాంటి ప్రయత్నం కానీ ఆ ఇనిషియేట్ తీసుకునేటువంటి ముందు రాకపోవచ్చు. యా, హోప్ సో అండి. ఎందుకంటే అలా వాళ్ళు అక్కడ అంత జాగ్రత్తగా, అంటే వాళ్ళంటే మీరంతా కేర్ఫుల్గా మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు కాబట్టి మేమందరం హాయిగా హ్యాపీగా స్వతంత్రాన్ని జరుపుకుంటున్నాము 1947 నుంచి. సో గ్రేట్ అండి. ఇవన్నీ విషయాలు వింటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే నేనే వచ్చినట్టు మీతో ఇక్కడ ఇంకొకటి యాడ్ చేయాల్సి వస్తుందండి. ఓకే, నేను నా ప్రాణం కాదండి, నాతో పాటు నన్ను నమ్మి ఉన్న నా యొక్క భారతదేశ వారి అందరికి కూడా సురక్షితంగా ఉండాలంటే ఖచ్చితంగా నేను దేనికైనా సిద్ధపడాలి, ఆ ధైర్యం వస్తుందండి. అండ్ ఇప్పుడు వరకు మీ లైవ్ ఎక్స్పీరియన్సెస్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలన్నాను మీకు, ఎందుకంటే బార్డర్లో విషయాలు కాబట్టి మేము ఎప్పుడు అక్కడికి రాలేమేమో కూడా. సో వీ వాంట్ టు నో అబౌట్ దట్ వన్. పాకిస్తాన్ బార్డర్లు ఉన్నప్పుడు ఒక లిమిటెడ్గా మనకు వాటర్ ఇవ్వడం జరుగుతుంది. 1 లీటర్ బాటిల్ ఉంటుంది. ఆ లీటర్ బాటిల్లో దినమంతా మనం తాగడానికి తర్వాత మన రెగ్యులర్ యాక్టివిటీస్ కూడా మనం వాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. తినాలనుకుని తాగాలనుకున్న టైంకి కూడా అవి నీళ్ళు అంటే ఫ్రీజ్ కావడం జరుగుతుంది కనుక అటువంటి సమస్యలు చాలా ఎదుర్కోవడానికి కూడా. ఎందుకంటే రాజస్థాన్ అంటేనే కంప్లీట్గా నీళ్లు లేని ప్రదేశం అండి. ఒక నీళ్ళకని వెళ్ళాలనుకుంటే మాత్రం ఒక 50 కిలోమీటర్ 60 కిలోమీటర్ వెళ్తే తప్ప నీళ్లు దొరకవు. అక్కడ నీళ్లు ఉన్నటువంటి పాయింట్స్ కూడా మనకు చాలా తక్కువ ఉంటాయి. పాకిస్తాన్ బార్డర్లు ఉన్నప్పుడు అంటే ఒకటి వాతావరణ పరంగా మనకు అనుకూలించదు, రెండోది ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి ఆహార పదార్థాలు కావచ్చు, ఈవెన్ వాటర్ తీసుకుందాం, వాటర్ ఏమవుతుంటే మనం దగ్గర ఉన్నటువంటి బాటిల్స్లో ఫ్రీజ్ అవ్వడం జరుగుతుంది. దాన్ని మళ్ళీ మెల్ట్ కావాలంటే దానికి తగ్గట్టుగా టెంపరేచర్ ఇదైతే తప్ప మనకు రాలేదండి. దూపైనా ఓర్చుకోవాల్సిందే, ఆకలైనా ఓర్చుకోవాల్సిందే, టైంకి దొరుకుతుందా అనేటువంటి ఆశ వదులుకోవాల్సిందే. ఎందుకంటే మన యొక్క దృష్టి అంతా కూడా శత్రువులను ఎదిరించాలి, శత్రువులు మనకు మన ఏరియాకి రాకూడనటువంటి సంకల్పంతో ఉంటాం కనుక నిద్రాహారాలు, ఆకలి ఇవన్నీ మర్చిపోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయండి. ఇది ప్రత్యక్షంగా నేను అనుభవించినటువంటి తీరు చెప్తున్నాను. ఇప్పుడు అంతకంటే ఫ్రంట్ లైన్లో కూడా ఉన్న వాళ్ళు ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే బార్డర్స్లో జరిగే యాక్టివిటీస్లో అందరి ఇన్వాల్వ్మెంట్స్ ఉంటుంది. ఇంజనీర్స్ ఉంటారు, ఆర్టిలరీ ఉంటుంది, ఇన్ఫెంట్రీ ఉంటుంది, అందరూ ఉంటాం. బట్ ఆ ఎక్స్పీరియన్స్లో అక్కడ బాగు పంచుకోవడమే, దాంట్లో ఇన్వాల్వ్ కావడమే నా సౌభాగ్యంగా భావిస్తున్నాను. సో గ్రేట్ఫుల్ అండి. అండ్ ఇప్పుడు ఆర్మీలో
జెండర్ డైల్యూషన్ అన్నది ఎట్లా ఉంటుంది అంటే మీన్స్ ఇది బ్యాలెన్స్ చేయడం బికాజ్ లేడీస్ కూడా ఇప్పుడు చాలా బ్రేవరీతో వస్తున్నారు. సో దానికి లేడీస్కి స్పెషల్గా ఏమన్నా ట్రైనింగ్ ఉంటుందంటారా, లేకపోతే ఎట్లా దీన్ని బ్యాలెన్స్ చేస్తారు? అవేర్నెస్ ఈ ఉమెన్ కేటగిరీలో తక్కువ ఉండేది. ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా నేను ఎందుకు చేయకూడదు అనేటువంటి స్ఫూర్తినిస్తున్నటువంటి మన ఎన్సిసి కావచ్చు, తర్వాత మనకు స్కౌట్స్ అండ్ గైడ్స్ కావచ్చు, వీటిని కూడా వీటి ద్వారా స్ఫూర్తిని పొందుతున్నారు. కానీ తగినంత లేదని అనిపిస్తుంది. కానీ స్పెసిఫిక్గా ఇప్పుడు యాజ్ ఏ ఆఫీసర్గానైతే ఓటీఏ చెన్నైలో ఉందండి. లేడీస్ డైరెక్ట్ కమిషన్ ఆఫీసర్ కావడానికి అక్కడ మాత్రమే వాళ్ళకు ఉంటుంది. మనము ఈ కాలం దాంట్లో ఫిల్ చేసేటప్పుడు ఫామ్లో కూడా రాల్సి వస్తుంది. ఎక్కడ కూడా తక్కువ ఎక్కువ ఉండదండి. జెంట్స్తో పాటు వాళ్ళకి వెపన్ ట్రైనింగ్ కావచ్చు, డ్రిల్ కానీ, పీటీ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా మగవాళ్ళతో సరిసమానంగానే ఉంటాయి. సో దాన్ని పెంచడానికి మనం ఇంకా మున్ముందు కూడా స్కూల్స్లో కూడా ఇప్పుడు వెళ్ళాలన్న సంకల్పం ఉంటుంది, నేను ఆర్మీకి వెళ్ళాలన్నటువంటి మహిళల్లో కూడా ఉన్నటువంటి ఆ పిల్లలకి కొంచెం మోటివేషన్ చేస్తే ఇంకా ఇప్పటి నుండే ఫిజికల్గా వాళ్ళు ఎదగడం జరుగుతుంది. తర్వాత ట్రైనింగ్ చేసేటప్పుడు వాళ్ళకు చాలా సులభంగా వాళ్ళు దాన్ని ఎదుర్కొని వాళ్ళు అనుకున్న డ్రీమ్స్ని పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్కూల్స్లో కూడా ఇంట్రడ్యూస్ చేస్తే ఇంకా బాగుంటుంది. అండ్ ఇప్పుడు వీళ్ళకి ఏమైనా టాస్క్స్ అవి కూడా బోర్డర్స్లోను అలా వీళ్ళని కూడా పంపిస్తారంటారా? ఖచ్చితంగా అండి. ఈ యాక్టివిటీస్ అయితే చేయాల్సిందే ఇక్కడ ఉండగానే. ఎందుకంటే మన పాత్ర కూడా మన ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాంట్లో పర్టికులర్ పర్సన్ కాదు, లేడీస్ జెంట్స్ అని కాకుండా ఆ టెక్నికల్ సైడ్ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు దాన్ని చేయాల్సిందే కనుక ఖచ్చితంగా ఆ ట్రైనింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఆఫ్టర్ బేసిక్ ట్రైనింగ్. ఇప్పుడు మీరు చెప్పారు టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ అని, అంటే వాటికి సపరేట్గా ట్రైనింగ్ కూడా సపరేట్గా ఉంటుందండి. మరి యాజ్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్సెస్ మాకు కొన్ని షేర్ చేసుకోవాలి. ఎందుకంటే మేము అసలు ఆ జోన్ కూడా ఎప్పుడు వినలేదు, ఏదో బయట కొన్ని సీక్రెసీ ఉంటాయి కాబట్టి. యువర్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ అస్. ఈ బార్డర్స్లో అయితే అలో చేయరండి ఎవరిని. బార్డర్స్లో అటువంటి విషయాలు మాత్రం చాలా టఫ్గా ఉంటాయండి. ఒకటి ఆహారపరంగా కానీ, తర్వాత నిద్రపరంగా కావచ్చు, మనకు అక్కడ ఉన్నటువంటి అనుక్షణం ఏ మూమెంట్లో ఏం జరుగుతుందో తెలియనటువంటి డౌట్లో ఉంటాం కనుక ప్రతి విషయానికి కూడా మనము యాక్టివ్గా ఉండాలన్నటువంటి దాంట్లో ఉంటాం కనుక ఒక్కొక్కసారి ఆహార విషయంలో కూడా మనము పెద్ద ఇది ఉండదు. అక్కడ మ్యాక్సిమం బార్డర్స్లో నార్మల్ పీస్లో అయితే అన్ని రకాలు దొరికినప్పటికీ తినే టైంకి మనకు మూమెంట్స్ ఉంటాయి కనుక మనం దాన్ని కూడా బుధించేటువంటి అవకాశం ఉండదు. ఏ టైం అయినా ఆర్డర్స్ వస్తే ఏ టైం అయినా మనం వెళ్ళాల్సి వస్తుంది. అది ఖచ్చితంగా మనం ఫాలో కావాల్సిందే. ఆ ఆర్డర్స్ వచ్చిన మరుక్షణము మనకున్నటువంటి ఎక్విప్మెంట్స్ని, మనకున్నటువంటి వింగ్స్ని అందరినీ తీసుకుని వెళ్ళాల్సినటువంటి ఇది ఉంటుంది కనుక ఆహారం టయాన్ని కూడా మనము అక్కడ ఆలోచించాల్సినటువంటి అవకాశం ఉండదు. ఇకపోతే ఫీల్డ్లో అయితే మనకి ఎలా ఉంటుందంటే హై ఆల్టిట్యూడ్లో మనకు వచ్చేటువంటి ఫుడ్ అంతా కూడా టిన్డ్ ఫుడ్ ఇస్తారండి. ఈ టిన్డ్ ఫుడ్లో కూడా అన్ని రకాలు ఉంటాయి. తర్వాత అది కూడా సమయానికి, ఎందుకంటే దట్ ఎంటైర్లీ డిపెండ్ అప్ అని మన అక్కడ ఉండేటువంటి క్లైమేట్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక ప్రిజర్వ్ చేసేటువంటి ఉంటే ప్రిజర్వ్ చేస్తారు, లేకపోతే సమయానికి మనకు రాకపోవచ్చు. కానీ లేదని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం ఉండదు. బార్డర్స్లో మాత్రం ఆహారపరంగా కొంచెం ఫేస్ చేయాల్సి ఉంటుంది అవసరం వస్తుందండి. సో అసలు మీకు ఇందులోకి రావాలి అని ఎందుకు అనిపించింది? మీ మోటివ్ మీన్స్ చిన్నప్పటి నుంచి అనుకుంటా ఉన్నారా, లేకపోతే ఎవరైనా ఇన్స్పైరబుల్ పర్సన్ ఉన్నారా స్పెషల్గా? మాది కమ్మరిపల్లి అండి, నిజామాబాద్ డిస్టిక్. నిజామాబాద్ నుంచి 48 కిలోమీటర్ల దూరం ఉంటుంది టువర్డ్స్ కరీంనగర్. సో అది కరీంనగర్కు నిజామాబాద్ అనేది డిస్టిక్కి చివరి లాస్ట్ బార్డర్ అండి. మళ్ళీ బార్డర్లో నుంచి వచ్చారన్నమాట. నా ఎడ్యుకేషన్ విషయం చెప్పాలనుకుంటే అసలు మిరాకిల్స్ అండి. భగవంతుడు ఎలా నడిపిస్తున్నాడంటే నాకు ఎడ్యుకేషన్ అబ్బేదా అనేటువంటిది నాకు ఒక్కొక్కసారి విచిత్రంగా తోస్తుంది. అయితే నేను మా ఇంట్లో మా పేరెంట్స్కి ఒక్కనే అబ్బాయినండి. దానికి తోడుగా కొంచెము ఎలా ఉంటుందంటే ఒకటే అబ్బాయి కనుక పూర్తిగా స్వేచ్ఛను ఇవ్వడం జరుగుతుంది. దాన్ని క్యాచ్ చేసుకొని నేను అలా నడుచుకునేవాడిని. నా లైఫ్ని టర్న్ చేసినటువంటి
ఒక చిలుక జ్యోతిష్యుడు అండి. అతను సందర్భంగా అలా వస్తూ వస్తూ ఒకసారి చేసి చూసి ఈ అబ్బాయికి చదువు అబ్బదు అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. అప్పటి నుంచి నా మైండ్లో చదువు అబ్బన్నప్పుడు ఎందుకు స్కూల్కి వెళ్ళాలి అనేటువంటిది వచ్చి స్కూల్ డ్రాప్ అయిపోయాను. అంటే స్టార్టింగ్లోనే డ్రాప్ అయ్యాను కనుక స్టార్టింగ్లో నీకేం రాలే, అప్పటికి డ్రాప్ అయ్యాను. తర్వాత నిరంతరము ఇంకా బయటకు వచ్చిన తర్వాత చదువు లేకుండా అన్ని రకాల పనులు కట్టెలు తీసుకురావడం నుంచి పడితే ప్రతి పని అంటే ఫీల్డ్లో చేశాను, అగ్రికల్చర్ వర్క్ చేశాను. తర్వాత ఇవన్నీ చేస్తున్న సందర్భంలో ఒకరోజు బస్ స్టాండ్లో నిల్చున్నప్పుడు ఒక ముసలావిడ అయ్యా ఈ బస్సు ఎట్టుపోతుందని అడగడం జరిగింది. ఆ బస్సు ఎట్టిపోతుందనే విషయం చెప్పేంత ఇది లేదు, కాకపోతే నేను చదువుకునేలాగా కనిపిస్తున్నాను కానీ నా దగ్గర చదువు లేదు. అంటే ఆమె అడిగిన తర్వాత బస్సు ఎక్కడికి వెళ్ళి చెప్పలేని పరిస్థితి నాకు ఉంది కనుక చదువు ఎందుకు రాదు, చిలక జ్యోతిష్యం కరెక్ట్ అయితే నేను చూస్తాను, ఛాలెంజ్ చేస్తానని చెప్పి అప్పుడు ఒక ఛాలెంజ్గా మా ఇంట్లోకి వెళ్ళి మా నాన్నతో చెప్పి ఖచ్చితంగా నేను స్కూల్కి వెళ్తాను అని చెప్పి ఆ నైట్ స్కూల్స్ ఉండేవి. అప్పుడు ఆ నైట్ స్కూల్స్లో మా ఇంటి వద్దే వచ్చే ఒక 10 మంది 20 మందితో చెప్పేవారు. అప్పుడు కొంచెం గ్రాస్ చేశాను. అంటే నా ఏజ్ కూడా అప్పటికి 10 సంవత్సరాలు అయిపోయింది. 10-11 సంవత్సరాలు నడుస్తున్న సమయంలో చదువుకోవాలన్నటువంటి స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి అంటే అప్పుడు కొంచెం రావడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ముసలమ్మ అడిగినప్పుడు కొంచెం స్టార్ట్ చేశాను. చిలక జ్యోతిష్యుడు చదువు అబ్బదని చెప్పాడు కనుక ఈ రెండింటిని ఫార్వర్డ్ చేయాలి. ఎందుకు అబ్బదని ఒకటి, ఎవరైనా నాకు అడిగినప్పుడు కనీసం దానికి సమాధానం చెప్పలేని పరిస్థితి నాకు రావద్దు అని చెప్పి అప్పుడు డైరెక్ట్గా 3rd క్లాస్లో చేరడం జరిగింది. 74 అండి, 1974, 74, 75, 76, 70 అంటే 7th వరకు మాత్రం నేను స్కూల్లో చదవడం జరిగింది. 7th చదువుతున్నటువంటి సందర్భంలోనే మా మదర్ మరణించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా చదువు ఆపేద్దామనేటువంటి సందర్భంలో నాకు అంతకంటే ముందే ఆ స్కూల్లో చేస్తున్నటువంటి యాక్టివిటీని చూసి నాకు అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు, టీచర్స్ ఒక మంచి అఫెక్షన్తో పాటు నాకు సపోర్టివ్గా ఉండేవాళ్ళు. తర్వాత ఇంకా మదర్ చనిపోయింది కదా, చదువు మానేద్దామనేటువంటి సందర్భంలో మాకు ప్రధాన ఉపాధ్యాయులైనటువంటి శ్రీ ధన్పాల్ గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన ఒక సలహా ఇచ్చారు. నేను రిక్వెస్ట్ చేసినట్టు దానికి ఏం చెప్పారంటే, నేను 7th అప్పుడు బోర్డ్ అండి, 7th తర్వాత ఇంకా చదవలేను, నాకు ప్రమోట్ చేయండి వేరే క్లాస్కి, 8th 9th ప్రమోట్ చేయండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో నాకు అతనితో సంబంధాలు ఎలా ఏర్పడ్డామంటే అప్పుడు అక్కడ ఆర్ఎస్ఎస్ యాక్టివిటీస్ ఉండేవి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ యాక్టివిటీస్. దాంట్లో కూడా శారీరకంగా నేను చాలా పాటలు పాడడం, శారీరకంగా యాక్టివ్గా ఉండేవాడిని కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాం కనుక సరే సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో చెప్పగానే ఏం చేశారంటే, సరే మీరు నన్ను 9th కూర్చోమని చెప్పారు. 8th కాకుండా 9th కూర్చోమని చెప్పారు. మళ్ళీ వారం రోజుల తర్వాత 9th కాదు నువ్వు 10th కూర్చోమని చెప్పారు. ఈ విధంగా 10th పాస్ అయ్యాను. 10th పాస్ అయిన తర్వాత నాకు ఒక మంచి అవకాశం వచ్చింది. సరస్వతి శిశు మందిర్ స్కూల్స్లో యాజ్ ఎ టీచర్గా ఒక 45 days ట్రైనింగ్ చేసిన తర్వాత నేను టీచర్గా చేస్తున్న టైంలో మళ్ళీ ఇంటర్ కూడా కంటిన్యూ చేశాను. దట్ ఆల్సో ప్రైవేట్. అనుకోకుండా డిగ్రీ ఎలా చేస్తారు ఏంటి తెలుసుకుందామనేటువంటి ఆతృతతో నేను నిజామాబాద్ వెళ్ళడం జరిగిందండి. అక్కడ గిరిరాజ్ కాలేజ్ దగ్గర ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీస్ నడుస్తున్నాయి. ఆ జరుగుతున్నటువంటి ర్యాలీలో నేను పార్టిసిపేట్ చేశానండి. దాదాపు 750 మందిలో ఒక 7 మాత్రం సెలెక్షన్ అయ్యాను. ఆ విధంగా ఆ వచ్చిన 7 మందిలో లాస్ట్కి వెళ్ళింది నేను ఒక్కనే. తర్వాత డిగ్రీ ప్రైవేట్ చేశాను, ఎంఏ ప్రైవేట్ చేశాను, ఎంబీఏ ప్రైవేట్ చేశాను. తర్వాత డిప్లొమా మాత్రం వాళ్ళు ఆర్మీలో ఉన్నప్పుడు చేయించారు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత రెగ్యులర్ చేసుకుంది మాత్రం నా లైఫ్లో ఎల్ఎల్బి మాత్రం రెగ్యులర్ చేసుకున్నాను. మీరు ఎల్ఎల్బి అంటే గుర్తొచ్చింది, నేను చూసాను అడ్వకేట్ ఇన్ హైకోర్ట్ అండ్ సంథింగ్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ప్రాక్టీస్ అవుతుందండి ప్రెజెంట్? చేస్తున్నానండి, హైకోర్టు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. సో దానికంటే ముందు ఈ విధంగా నా లైఫ్లో ఆర్మీకి వెళ్ళడం అనేది మా సౌభాగ్యంగా నేను ఒక అదృష్టవంతునిగా భావిస్తున్నాను. నా యవ్వనాన్ని అంటే నేను ఒక యూత్గా అందరు నాతో పాటు చదువుతో పాటు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న టైంలో నేను ఆర్మీకి వెళ్ళానండి. అప్పటి నుంచి దాదాపు 28 years నేను ఆర్మీలో సర్వీస్ చేశానండి.
ఆర్మీలో సర్వీస్ చేయడానికి తర్వాత నాకు ఈ మోటివేషన్స్ మీరు అన్నట్టుగా నా మైండ్లో ఒకటి చదువుతో పాటు నేను ఎడ్యుకేషన్తో పాటు సర్వీస్ చేయాలి. ఒక వ్యక్తి ఒక డిగ్రీ చేయడానికి 23 years దాకా పడుతుంది. ఇప్పుడు నేను 17th yearలో వచ్చాను కనుక నాకు ఇక్కడ దాదాపు ఒక 10-15 సంవత్సరాలు ఎడ్యుకేషన్లో పోవడానికి ఉంటుంది. తర్వాత సైమల్టేనియస్ నాకు ఇక్కడ సర్వీస్ కూడా అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో నేను ఇది చేస్తూ నిజ జీవితంలో ఎక్కడ ఉండాల్సిన మనము ఈ స్థాయికి వచ్చామంటే బికాజ్ ఆఫ్ ఆర్మీ అండి. ఫ్యామిలీ విషయానికి వస్తే తర్వాత 89లో మ్యారేజ్ చేసుకోవడం జరిగిందండి. 91లో మాకు బాబు, తర్వాత 94లో అమ్మాయి. వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కూడా నేను సర్వీసులు ఉండడం వల్ల వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా సెంట్రల్ స్కూల్స్లో జరిగిందండి. వాళ్ళు కూడా ఇప్పుడు బాగా ఎడ్యుకేషన్ పరంగా మంచి ఎస్టాబ్లిష్డ్ అయ్యారండి. నా పర్సనల్ ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క ఆ దృక్పథము చదువుకోవాలి ఆర్మీలో ఉండే అనేటువంటి మైండ్లో ఉంది కనుక అవకాశాలు ఆర్మీకి వచ్చిన తర్వాత కూడా మనం చదువుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి మనకు. ఎందుకంటే ఆ ఫెసిలిటీస్ ఉంటాయి. చదువుకున్నటువంటి ఆతృత కానీ చదువుకున్నటువంటి నిర్ణయం మన దగ్గర ఉంటే మనం ఇంకేదైనా చదువుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సో మీరు ఇప్పుడు యూత్కి who are willing to come into the army, what is your message? యూత్లో ఒకవేళ ఆలోచనలు ఉన్నప్పటికీ ఏ విధమైన ట్రాక్ అనేది ఇప్పుడు మనకు టెక్నాలజీ చాలా పెరిగింది. యూ కెన్ సర్చ్ ఆన్ దట్. సపోజ్ యూ వాంట్ టు బికమ్ ఎన్ ఆర్మీ ఆఫీసర్, ఒక ఆర్మీకి వెళ్ళాలి, ఏదైనా ఫీల్డ్కి వెళ్ళాలి అనుకుంటే యూ కెన్ గో త్రూ దట్ ఆల్సో. కాకపోతే దానికంటే ముందు ఎడ్యుకేషన్ విధానంలో, ఫిజికల్ ఫిట్నెస్ విధానంలో చాలా అవసరం ఉందండి. ఇప్పుడు స్కూల్లో చూస్తున్నాం, ఒకప్పుడు అన్ని రకాల ఆటలు కనిపించేవి, ఫిజికల్ యాక్టివిటీస్. అయితే దీంతో ఏమవుతుందంటే ఇప్పుడు కబడ్డీ కావచ్చు, గిల్లిదండ కావచ్చు, అంటే రకరకాల యాక్టివిటీస్ తోటి ఏమవుతుందంటే వాళ్ళలో ఒక దృఢత్వంతో పాటు ఖచ్చితంగా ఒక షార్ప్నెస్ అనేది వస్తుంది. స్కూల్ టైంలో అంటే బేసిక్గా 10th వరకు అనేది మనం బేసిక్ ఎడ్యుకేషన్ అంటుంటాం. ఆ ఫౌండేషన్స్లో అక్కడ ఏమాత్రం తప్పిదం జరిగినా మిగతా ఇంటర్కి వచ్చేసరికి అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో అక్కడ ఉన్నప్పుడు మాత్రమే మోరల్ వాల్యూస్ కావచ్చు, ఎథిక్స్ కావచ్చు, ఫిజికల్ ఫిట్నెస్ కావచ్చు, తర్వాత కృతజ్ఞత భావన, వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, పెద్దల్ని ఎలా గౌరవించాలి, అధ్యాపకులతో ఎలా నడుచుకోవాలన్నటువంటి సిస్టమ్ని తీసుకొస్తూ అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఆ యాక్టివిటీస్తో సాధ్యమవుతుంది. స్కూల్ లెవెల్లోనే మనము గైడ్స్ అండ్ స్కౌట్స్ని పెడుతూ ఎన్సీసీ మీద ఒకవేళ వాళ్ళకు అవగాహన కల్పిస్తే సైమల్టేనియస్లీ ఒకవేళ వాళ్ళు అనుకున్నటువంటి డ్రీమ్స్ని పూర్తి చేసుకోవడానికి ఫిజికల్ ఫిట్నెస్తో పాటు వాళ్ళకు అనుకున్నటువంటి విషయాన్ని చేరడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇవి ఇంప్లిమెంట్ చేస్తూ సంవత్సరానికి ఒకసారి అట్లీస్ట్ ఆర్మీ గురించి ఇప్పుడు రిటైర్డ్ అయిన వాళ్ళు ఉంటారండి, రిటైర్డ్ అయిన వాళ్ళ ద్వారా ఒక అవేర్నెస్, మోటివేషన్ ఇప్పించడం. ఇప్పుడు ప్రతి దగ్గర ఒక టీచర్గా రిటైర్డ్ అయితే అతని ప్రోగ్రామ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఒక ఊర్లో ఒక అతను రిటైర్డ్ అయిపోయారు అనుకోండి, అసలు ఎవరికి తెలియదు. కనీసం అతను రిటైర్డ్ అయ్యారంటే కూడా కనీసం ఒక అవేర్నెస్ తీసుకురావడానికి అతను ఇప్పుడు మీరు అడుగుతున్నట్టుగా మీరు చాలా విషయాలు నాకు మళ్ళీ స్ఫూర్తిని తీసుకొస్తున్నాయి. అంటే యూత్ని మనం రెడీ చేయడానికి, యూత్లో ఒక మెసేజ్ ఇవ్వడానికి కూడా దోహదపడతా అనిపిస్తుందంటే. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వాల్యుబుల్ టైంని మాకు అడగంగానే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము మీకు లాంటి రియల్ హీరోస్ని మేము కలిసి ఇవన్నీ కూడా డిస్కస్ చేసినందుకండి. నా ధన్యవాదాలండి. జై హింద్.